మా పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవ, ఘనమైనటువంటి మీ నామానికి వందనా చెల్లిస్తూ దీనులుగా నేటి యొక్క ఉదయకాల సమయంలో నీ పాసంగి చేయి రాగలిగే కృపనిచ్చినారు. వందనాలు. ఆగస్టు 7వ తేదీ నాడు ఎడారిలో సెలయేళ్ల ద్వారా మా కొరకు సిద్ధపరిచిన సందేశం ద్వారా మీరు మాట్లాడి మహిమ పొందమని ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ఎడారిలో సెలయేర్లు, ఆగస్టు 7వ తేదీ. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మను నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. అపోస్తులు బహు బలముగా ప్రభువైన యేసు పునరుద్ధానం గురించి సాక్ష్యం ఇచ్చిరి. అపోస్తుల కార్యము 4వ అధ్యాయం 31వ వచనం 33వ వచనం. క్రిస్మస్ ఇవాన్స్ అనే ఒక గొప్ప దైవ సేవకుడు ఒకరోజు తన అనుభవాన్ని తన డైరీలో రాసుకున్నాడు. ఒక ఆదివారం సాయంత్రం అతడు ఒక ఒంటరి దారి గుండా వెళుతున్నాడు. ఉన్నట్టుండి తన ఆత్మీయ స్థితి గురించి అతని హృదయము కలవరపడసాగింది. గుర్రాన్ని ఆపి ఒక చెట్టుకి కట్టేసి ఆ చుట్టుప్రక్కల అశాంతిగా పచార్లు చేయడం ప్రారంభించాడు. తన జీవితాన్ని అంతటినీ ఒకసారి గుర్తు చేసుకున్నాడు. దేవుని ఎదుట దాదాపు 3 గంటల పాటు విరిగిన హృదయముతో కనిపెట్టాడు. క్రమముగా దేవుని క్షమాపణ నిండిన ప్రేమ హృదయమంతా వెలిసింది. దేవుని ఒక కొత్త పరిశుద్ధాత్మ బాప్తీసం పొందాడు. సూర్యుడు అస్తమిస్తూ ఉండగా తిరిగి గుర్రం ఎక్కి తన పని మీద వెళ్ళిపోయాడు. ఆ తరువాత రోజు ఒక మైదానములో కూడుకున్న గొప్ప జనసమూహంకి బోధించినప్పుడు గొప్ప ఉద్యమం బయలుదేరి ఆ ప్రాంతమంతటా వ్యాపించింది. తిరిగి జన్మించిన వాళ్ళని అడగదగ్గ అతి ప్రాముఖ్యమైన ప్రశ్న ఏమిటంటే, నీవు పరిశుద్ధాత్మను పొందావా? ఆదిమ సంఘములో ఇది ఒక కొలబద్ధత. నీ జీవితంలో పరిశుద్ధాత్మ నిండిందా? నీ హృదయంలో సంపూర్ణంగా నిండిందా? ఆయన నీ మీదికి దిగి వచ్చాడా? నీ రక్షకుని వెలుగు నీలో కనిపించేలా నీలో రాజ్యమేలుతున్నాడా? సముద్ర కెరటాల్లా నీలో ఆయన ఎగిసిపడుతున్నాడా? అనుదినం నీతో కలిసి ఉన్నాడా? నీ బ్రతుకులో మాధుర్యాన్ని నింపుతున్నాడా? నీ ప్రార్థనకు జవాబిచ్చి నడిపిస్తున్నాడా? ఆయనతో నడవడం నీకు హాయిగా ఉందా? నీ ముంగిట అనుక్షణము ఉంటున్నాడా? నీకు బలాన్ని ప్రసాదిస్తున్నాడా? ఏది నీకు అసాధ్యము కాదని తెలియజేస్తున్నాడా? తన కుమారుని సాక్ష్యం నీలో మ్రోగుతుందా? నీలోని కుళ్ళుని ఆకాశవగ్నితో కాల్చాడా? నీ ఆలోచనలో ఆయన నిండి ఉండాడా? ఆయన సేవ కోసం త్యాగం చేయగలవా? ఆయన చిత్తం నెరవేర్చటమే నీకు అన్నపానములు అయినాయా? ఆయన పంపిన చోటికి పరిగెత్తుతున్నావా? నీ అహం నుండి, స్వార్థం నుండి నిన్ను విడిపించాడా? అవసరములో ఉన్న నీ అన్నని ఆదుకున్నావా? యేసు సైనికుడిగా శ్రమలు భరించగలవా? క్రీస్తులో నీ నిరీక్షణ గట్టిదేనా? నీ ఓర్పు, సహనం, నమ్రత ఎలాంటివి?